తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కారు దగా చేయడంపై విద్యార్థులు, నిరుద్యోగులు రగిలిపోతున్నారు. మరి ముఖ్యంగా విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ పీడీఎస్యూఏఈ పీవైఎల్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. కాగా గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకటన అమలు కోసం బడ్జెట్లో ₹1 ప్రతిపాదించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగులకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకుండా పోయింది. గతంలో కేసీఆర్ హయాంలో నిరుద్యోగుల కోసం బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించారు. గ్రూప్ 1, 2, 3, 4 వంటి నోటిఫికేషన్లతో పాటు టీచర్, పోలీస్, గురుకుల టీచర్ పోస్టులు, స్టాఫ్ నర్స్ తదితర వేలాది ఉద్యోగాల భర్తీకి ఆనాటి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పక్షపాత ధోరణి అవలంబిస్తుంది అని నిరుద్యోగులు రగిలిపోతున్నారు.